జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవహార శైలి, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డుపెట్టుకొని తన సొంతంగా అవినీతి, తనకు సంబంధించినటువంటి వ్యవహారము, ఆ అధికారం ఉన్నప్పుడు కూడా ఎవరైతే పార్టీని నిలబెట్టినటువంటి నాయకులు మొత్తాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రంలో రాజకీయంగా తమకు మరింత నష్టం జరుగుద్దనేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు, అది కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు 6 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి సమాలోచనలు కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి ముఖ చిత్రం వచ్చిన తర్వాత పేర్లు కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. దీనికి సంబంధించి నెల్లూరుకు సంబంధించినటువంటి కొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు, రాయలసీమకు సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు, మిగతా వాళ్ళను కలుపుకొని ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి కొంతమంది కీలకమైనటువంటి నాయకులు, జగన్మోహన్ రెడ్డి వల్ల నష్టపోయినటువంటి వాళ్ళు రాజకీయంగా, వీళ్ళంతా కలిసి ఏకతాటిపై ఎక్కి మిగతా కులాలను కూడా కలుపుకొని నష్టపోయినటువంటి కులాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక రాజకీయ పార్టీని ప్రారంభించేటువంటి ప్రయత్నాల్లో సీరియస్గా డిస్కషన్ జరుగుతున్నాయి. ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర వరకు కూడా కొంత రాజకీయంగా నష్టం జరిగేటువంటి పరిస్థితులు ఉండొచ్చు అనేటువంటి, ఇది నేను